పెట్రోల్ రేట్లు పెరుగుతున్నాయా? అవును, మీరు విన్నది నిజమే. సామాన్యుడి మంత్లీ బడ్జెట్ తలకిందులయ్యే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. అసలు మిడిల్ ఈస్ట్ లో ఏం జరుగుతుందో తెలుసా? ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ మధ్య యుద్ధం ముదురుతోంది. ముఖ్యంగా ప్రపంచంలోనే అతిపెద్ద చమురు కేంద్రమైన సౌదీ ఆరామ్కోపై ఇరాన్ దాడులు చేయడం ఇప్పుడు పెద్ద సంచలనంగా మారింది. దీనివల్ల ప్రపంచవ్యాప్తంగా వెళ్లే ఆయిల్ లో 20% వాటా ఉన్న స్ట్రెయిట్ ఆఫ్ హోర్ముజ్ దగ్గర షిప్స్ అన్ని ఆగిపోయాయి. అసలు ఇరాన్ రిఫైనరీలని ఎందుకు టార్గెట్ చేస్తోంది? ఎందుకంటే అవి ఏ దేశానికైనా ఫినాన్షియల్ బ్యాక్ బోన్. సౌదీలోని ఒక రిఫైనరీ దెబ్బతింటే గ్లోబల్ ఆయిల్ సప్లైలో 7% కట్ అవుతుంది. ఎక్కడో గొడవ జరిగితే మనకేంటి నష్టం అని అనుకోకండి. ఆయిల్ రేట్లు పెరిగితే బస్సులు, లారీలు, విమానాల చార్జెస్ పెరిగి మీరు కొనే పాలు, కూరగాయల నుంచి ప్రతి వస్తువు రేటు పెరుగుతుంది. ఆల్రెడీ క్రూడ్ ఆయిల్ కాస్ట్ 10% పెరిగి $82 కు చేరింది. స్టాక్ మార్కెట్లు కుప్పకొలుతున్నాయి. ఇటు బంగారం ధరలేమో కొండెక్కి కూర్చున్నాయి. దాదాపు 150 ఆయిల్ ట్యాంకర్లు సముద్రం మధ్యలోనే ఆగిపోయాయి. అంటే పరిస్థితి ఎంత సీరియస్ గా ఉందో అర్థం చేసుకోండి. ఒకవేళ ఈ గొడవ ఇలాగే కొనసాగితే ఆయిల్ రేట్ $100 కి దాటినా కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. దీనివల్ల బ్యాంకుల వడ్డీ రేట్లు కూడా తగ్గించాం. అంటే మీ ఈఎంఐలు కూడా తగ్గవన్నమాట. గ్లోబల్ మార్కెట్ లో ఏ చిన్న చేంజ్ వచ్చినా అది మన వంటింటి బడ్జెట్ దాకా వస్తుంది. ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ఫాలో అవ్వండి.